మహోన్నతంగా హెచ్చించబడింది కుమారుడే. దేవదూతలలో ఆయన దూతగా ఉన్న రోజుల్లో కుమారుడైన దేవుడు దేవదూతల్లో దూతగా కూడా ఉన్నాడు. అందుకే రాయబడింది ఏమిటో తెలుసా? నీ చెలికాండ్రందరికంటే హెచ్చగునట్లు ఆయన నిన్ను హెచ్చించాడు, ఆనంద తైలముతో అభిషేకించాడు. కుమారుడైన దేవుణ్ణి మహోన్నతుడిగా హెచ్చించినప్పుడే వీడికి గర్వం పెరిగింది. ఇతడు తండ్రితో సమానంగా ఉండలేడు, ఎందుకంటే తండ్రి సమీపించరాని తేజస్సులో ఉంటాడు. ఆ దరిదాపులకు కూడా వెళ్ళలేడు వీడు. సమీపించరాని తేజస్సు దరిదాపులకు కూడా. వాడు అనుకున్నది మహోన్నతుడు, మేఘమండలము మీద నివాసము స్థలం ఉన్నటువంటి గుడారం ఉన్నటువంటి మహోన్నతుడు అక్కడ ఉన్నాడు. ఆయనతో సమానంగా చేసుకుందాం అనుకున్నాడు, తండ్రితో కాదు. పడిపోయిన కెరూబు ఎవరితో సమానంగా ఉండాలనుకున్నాడు? కుమారునితో. అందుకే కుమారుని మీద ద్వేషం నూరిపోయడం వాడికి అలవాటు. ఈ కారణంతోనే చాలామంది దేవదూతలు వాడితో పాటు కలిసి పడిపోయారు. తండ్రి దగ్గరికి ఎవ్వరూ వెళ్ళలేరు. అసలు ఆయన ఉండేదే సమీపించరాని దగ్గరికి వెళ్ళలేరు ఎవరు. ఏ దేవదూత వెళ్ళలేడు. వెళ్ళలేకే కదండి 2 రెక్కలతో ముఖము కప్పుకొని స్తుతిస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, పడిపోయిన కెరూబు తండ్రితో సమానంగా ఉండాలనుకున్నాడా, కుమారునితోనా? ఈ విషయం మరి ఇంత చిన్నగా డైరెక్ట్గా బైబిల్లో కనబడుతుంటే మనం ఎందుకు తెలుసుకోలేకపోయాం? కారణం ఏమిటంటే మనం వింటున్నాం కానీ ఆలోచించట్లా, పరిశీలించట్లా, మోకరించి దేవుణ్ణి అడగట్లా. బోధ వినడమే కాదు, వెళ్ళిన తర్వాత మోకరించి దేవునితో అడగాలి మరలా. అప్పుడు అది నెమరు వేసిన జంతువులాగా పవిత్ర జంతువులం అవుతాం మనం. అప్పుడు నెమరు వేయాలి, దేవుని వాక్యాన్ని మరలా ధ్యానం చేయాలి. ధ్యానించువాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్.